ఫస్ట్ అయితే నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత నేను వెబ్‌సైట్ ఇక్కడ టైప్ చేస్తాను. ఘంటసాల అని. సో, టైప్ చేసినంక నాకు వెబ్‌సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఇంటెన్షాల డాట్ కామ్. సో, వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే లాగిన్ విత్ గూగుల్ అని ఉంది. సో, దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో, నా గూగుల్ అకౌంట్‌తో నేను ఇప్పుడైతే లాగిన్ అయిపోతున్నాను. సో, ఇప్పుడు నాకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిందన్నమాట. సో, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత నాకిక్కడ కంప్లీట్ నౌ అని ఉంది గదా! దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నాకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమంటుందంటే కంప్లీట్ యువర్ ప్రొఫైల్ టు క్లెయిమ్ 12 మంత్స్ యాక్సెస్ టు గూగుల్ ఏఐ ప్లస్. సో, ఇది గూగుల్ ఏఐ ప్లస్ ఆఫర్ అన్నమాట. ఇది 399 పర్ మంత్ ఉంటుంది. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా నా ఫస్ట్ నేమ్ అనేది, లాస్ట్ నేమ్ అనేది తీసేసుకుంది. సో, నా ఈమెయిల్ ఐడీ గూడా తీసేసుకుంది. సో, దాని తర్వాత కాంటాక్ట్ నంబర్ అడుగుతుంది. సో, నా కాంటాక్ట్ నంబర్ ఇచ్చేస్తా. కాంటాక్ట్ నంబర్ ఇచ్చేసిన తర్వాత లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్, తెలంగాణ. ఇది జెండర్ వచ్చేసి మేల్. సో, నీకేమేం లాంగ్వేజెస్ వచ్చు అని అడుగుతుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో, ఇక్కడ టైప్ అని ఉంది గదా! ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ అనేది ఏందంటే మీరు ఏది కాలేజ్ స్టూడెంటా? ఫ్రెషరా? లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనలా? స్కూల్ స్టూడెంటా? లేకపోతే వుమెన్ రిటర్నింగ్ టు వర్కా అని. సో, మనకి ఈ ఆఫర్ వచ్చేసి స్టూడెంట్స్‌కి మాత్రమే ఇస్తుంది గాబట్టి, మనం కాలేజ్ స్టూడెంట్ అనే ఇక్కడ మనము ఇవ్వాలన్నమాట. కాలేజ్ స్టూడెంట్ ఇచ్చిన తర్వాత కోర్స్ అడుగుతుంది. ఏ కోర్స్ తీసుకుంటున్నారని, మీరు బీఈఆ, బీటెకా అనేసి. సో, నేనైతే బీఈ అని తీసుకుంటున్నాను. బీఈ తీసుకున్న తర్వాత కాలేజ్ నేమ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ అని పెట్టుకుంటున్నాను. సో, ఉస్మానియా యూనివర్సిటీ అని పెట్టుకున్నాను గదా! తర్వాత ఇక్కడొచ్చేసి మీ ఇష్టం. మీ కోర్స్ ఏముంటుందని నేనైతే సివిల్ ఇంజినీరింగ్ అని పెట్టుకుంటున్నాను. సో, ఇక్కడ స్టార్ట్ ఇయర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ ఇయర్ అండ్ ఎండ్ ఇయర్. సో, ఇక్కడ ఏందంటే మనము ఇప్పుడు ఈ ఆఫర్ అనేది మనకి స్టూడెంట్స్ ఆఫర్ గాబట్టి, సో, మనము ఈ ఇయర్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇయర్ 2026. సో, ఇయర్ తీసుకోవాలి అండ్ ఎండ్ ఇయర్ వచ్చేసి 2030 అన్నమాట. సో, ఇలా తీసుకుంటేనే మీకు ఆఫర్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. లేదు అంటే మీ ఆఫర్ రిజెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ స్టార్ట్ ఇయర్ వచ్చేసి 2026 పెట్టుకోండి. ఎండ్ ఇయర్ వచ్చేసి 2030 పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ ప్రిఫరెన్సెస్ అని అడుగుతుంది. సో, ప్రిఫరెన్సెస్ ఏందంటే మీకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ ఉంది అని అడుగుతుంది. సో, నేనొచ్చేసి మార్కెటింగ్ అనుకోండి, లేకపోతే సివిల్ ఇంజినీరింగ్ అనుకోని, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అని ఇచ్చేస్తాను. వెబ్ డెవలప్‌మెంట్ అని ఇచ్చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. సో, మీకేది ఇందులో నచ్చితే అవి మీరు ఆప్షన్స్ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కరెంట్‌లీ లుకింగ్ ఫర్ ఏంది అని అడుగుతుంది. సో, నేను ఇంటర్న్‌షిప్ మీద క్లిక్ చేస్తున్నాను. వర్క్ మోడ్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ గెట్ అన్ ఆన్‌లైన్ డిగ్రీ ఫ్రమ్ ఎ ప్రీమియం ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా అని ఉంది. అది క్లిక్ చేసుకుంటున్నాను. తర్వాత సబ్మిట్ అంటున్నాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే యూ ఆర్ ఆల్ సెట్ అని ఉంది. చూసారా? మనకి ఆహ్, మనం అప్లికేషన్ అనేది మొత్తం ఫిల్ చేసేసామనమాట. మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఇచ్చాము. అండ్ నేను చెప్పాను కదా! స్టూడెంట్ మీద ఉండాలి. మీరు కాలేజ్ స్టూడెంట్ మీద ఉంటేనే మీకు ఈ ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంటుందనమాట. సో, 2026 నుంచి 2030 అనేది కంపల్సరీ పెట్టండి. లేదు మీరు పెట్టలేదు అంటే మీకు ఈ ఆఫర్ అనేది ఎలిజిబిలిటీ రిజెక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకిక్కడ ఫ్రీ జెమినీ యాక్సెస్ అని ఉంది గదా! సో, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి గెట్ గూగుల్ ఏఐ ప్లస్ ఫ్రీ ఫర్ 12 మంత్స్ అండ్ క్లెయిమ్ నౌ అని ఉంది. ఇక్కడ మనం క్లెయిమ్ నౌ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకిక్కడ బాటమ్ ఆఫ్ ది పేజ్‌కెళ్తుంది. తర్వాత ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ 12 మంత్స్ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేద్దాం. అయితే మనకి స్టార్ట్ ట్రయల్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనకిక పాపప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 12థ్ ఆగస్ట్ 2027 అంటే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు 399 పర్ మంత్ ప్లాన్ అనేది మనకి ఫ్రీగా వస్తుందన్నమాట. సో, సబ్‌స్క్రైబ్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనం ఇది ఇప్పుడు నా ఫోన్‌పే అయితే నేను ఓపెన్ చేశాను. ఫోన్‌పే ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నా స్కానర్ అనేది స్కాన్ చేస్తున్నానన్నమాట. స్కాన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ రూ. 2 అనేది కట్ అయిందన్నమాట. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు పే రూ. 2 అండ్ సెట్ ఆటో పే ఉంది కదా! దానిపైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మన పిన్ ఇచ్చేసేయాలన్నమాట. ఫోన్‌పే పిన్ ఇచ్చేస్తే మనకు ఆటో పే అనేది సక్సెస్‌ఫుల్‌గా సెట్ అయిపోతుందన్నమాట. సో, ఇక్కడ డన్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆటో పేని డిలీట్ చేయాలి. ఆటో పేని ఎందుకు డిలీట్ చేయాలంటే
మళ్ళీ ఆటో పే ఉంటే మనకి అమౌంట్ అనేది కట్ అవుతుందనమాట. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రిమైండ్ చేస్తారు. అయినా గాని కట్ అవుతుంది. ఆటో పే మీద క్లిక్ చేద్దాము. సో, ఇప్పుడు ఆటో పే ఉంది గదా! దాన్ని డిలీట్ చేసేద్దాము. సో, కిందికొచ్చినట్లయితే మీరిక్కడ చూడండి డిలీట్ ఆటో పే అని ఉంది గదా! డిలీట్ ఆటో పే మీద కన్ఫర్మ్ చేస్తే మనకి మన పిన్ నంబర్ ఇచ్చేస్తే మళ్ళీ మన ఆటో పే అనేది డిలీట్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే పైన ఆటో పే హాస్ బీన్ డిలీటెడ్ అని ఉంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ ఆటో పే కనిపించట్లేదు. ఆటో పే అనేది డిలీట్ అయిపోయింది. ఆటో పే నేను డిలీట్ చేసేసాను గదా! ఆటో పే డిలీట్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడైతే గూగుల్ జెమినీ యాప్ ఓపెన్ చేశాను. నాకు ప్రో అకౌంట్ వచ్చిందా లేదా అనేసి. సో, నేనిక్కడ కింద చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకుంటున్నారు గదా! నాది ప్రో అకౌంట్ అనమాట. ఇప్పుడు నాకు ప్రో అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో, గూగుల్ జెమినీలో ఇప్పుడు నాది ప్రో అకౌంట్ అనమాట. సో, నాకు సబ్స్క్రిప్షన్ అనేది వచ్చేసింది. సో, నెక్స్ట్ నేను గూగుల్ ఫ్లో ఓపెన్ చేస్తాను. గూగుల్ ఫ్లో ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత చూస్తాను. సో, గూగుల్ ఫ్లో ఓపెన్ చేశాను. గూగుల్ ఫ్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ అకౌంట్, సేమ్ జీమెయిల్ ఐడీతో ఉంది గదా! సో, ఈ అకౌంట్ కూడా నాకు ప్రో అకౌంట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! ప్రో అని ఉంది. సో, నాకు సబ్స్క్రిప్షన్ అనేది వచ్చేసింది. సో, నార్మల్‌గా అయితే ఇక్కడ 200 క్రెడిట్స్ ఉంటాయి. బట్ నాకైతే ఇప్పుడు 57 క్రెడిట్స్ ఉన్నాయి. సో, నేను రిమైనింగ్ క్రెడిట్స్ అనేటివి నేను నిన్న వీడియోస్ జనరేట్ చేశానన్నమాట గూగుల్ ఫ్లోలోని. సో, అందుకని నాకు ఇక్కడ చూపించట్లేదు. మీకైతే నార్మల్‌గా సబ్స్క్రిప్షన్ ప్లాన్ యాక్టివేట్ అయిపోగానే మీకు ఇక్కడ 200 క్రెడిట్స్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు ప్రో అని చూపిస్తుంది. సో, వ్యూయర్స్ నా వీడియోస్ మీకు చాలా నచ్చినట్లయితే నా ఛానెల్ క్రియేటర్ రాహుల్ సానా ఉంది గదా! దాన్ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఆ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే బెల్ బటన్ ఆన్‌లో బెట్టుకోండి. అండ్ నా ప్రతి ఒక్క వీడియో చూడండి. అలా చూసిన తర్వాత ఆ వీడియోస్‌కి లైక్స్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ జేయండి. సో, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ నా ఛానెల్ గ్రోత్‌కి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. లైక్ జేయండి. అలాగే షేర్ గూడా జేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ మీ దగ్గరికి నేను కొత్త కొత్త స్టఫ్‌తో, కొత్త కొత్త వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.